ఫ్రెండ్స్, ఇది నిన్న దోశల పిండి ఇవాళ మిగిలిందండి. 5 రకాల పప్పుతోటి ప్రోటీన్ దోశ చేసుకున్నాం కదా, దోశ ప్రోటీన్ దోశ. ఆ దోశల పిండితోటి కొంచెం మిగిలింది దోశల పిండి. అయితే ఇవి పునుగులు చేసుకుందాం. బయట వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఏమని చేయమంటే ఇవి చేస్తున్నా అండి. ఇవి చేసుకుందాము. ఏమేమి వేసుకుందాం చూద్దాం. రండి రండి పునుగులు చేసుకుందాం రండి. ఏమేమి కలపాలో చూపిస్తాను రండి. ఇది పునుగుల అది దోశల పిండి అండి. అడై దోశ పిండి మిగిలింది కదా నిన్న కొంచెము. దాంట్లో 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, ఉల్లిగడ్డలు సన్నగా 2 తరుక్కున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర, కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం ఎల్లిగడ్డ అన్నీ కలిపి కొన్ని నీళ్ళు పోసి కలపాలండి మంచిగా. ఆ ఉల్లి అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. కలిపి ఇక్కడ కడాయి పెట్టి రెడీగా పెట్టినండి బాండి. నూనె వేడేది వేసుకుందాం. బజ్జీలు వేసుకుందాము. బజ్జీలు వేడి బజ్జీలు బయట వాన పడుతుంటే ఎంత మంచిగా ఉంటాయంటే రోజు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. వానాకాలం అయితే మంచిగా స్పైసీ. మనకు కొంచెం ఏదైనా దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలితే మంచిగా ఇట్లా చేసుకోవచ్చు అండి. కొంచెం మిగిలితే దాంట్లో కొంచెం శనగపిండి ఇదండి. పునుగులు అదే 5 రకాల అడై దోశ వేసుకున్నాం కదా. అడై దోశ పిండి మిగిలింది. 5 రకాల పప్పుల పిండి మిగిలి ఇగో ఇది చేసుకున్నాం. పునుగులు అయినాయి, పకోడీ లాగా అయినాయి. ఇంత దీని మీద చాట్ మసాలా వేసుకోవాలి. బా ఇంత సూపర్ ఉంటుంది అంటే అది సూపర్ ఉంటుందండి. ఇక సూపర్ అండి. అన్నం మంచుకు, పప్పు మంచుకు, బయట వాన పడుతుంది కదా, చల్లగా వేడిగా తిని టీ తాగాలి. సూపర్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి.